పడుతున్నాను. నాకు అనిపించిన ఏంటంటే ఫోన్లో మరి అనిపించింది ఊపు బెదిరించినవి పోతలేదు. ఎంత దేవుని కృప లేకపోతే అంత పెద్ద దెబ్బకు కూడా ఒక కన్నుకేం కాకుండా ముక్కుకేం కాకుండా ఉన్నాను అంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడైంది. ఇప్పుడు చూసుకున్నాం 6 మాట గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందామండి. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి అని ఇంకొకటి కొన్ని విషయాలు క్లారిటీ రావాలని చూద్దామండి. యోహాను సువార్త 19:30 వచ్చిన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 19:30 येशूने आम घेतल्यानंतर पूर्ण झाले आहे असे म्हटले आणि मस्तक लावून आपला आत्मा समर्पण केला. ఏమంట? సమాప్తమైందంట. ఏం సమాప్తమైంది చెప్పండి నాకు. ఏం సమాప్తమైంది? ఆయన వచ్చి ఈ భూమి మీద ఆయనకు అప్పచెప్పిన పని సమాప్తమైంది. మన పనిగా సమాప్తం. నా పని సమాప్తమైంది, ఇప్పుడు మీరే చూసుకోవాలి. ఇక చూడండి, మనకు చెప్తూ 30 వచ్చిన వాళ్ళు మాట్లాడతాయని అంటున్నాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనేను. మరి నేను ఈ లోకానికి వచ్చి ఏం చేసాను చెప్పండి. నువ్వు ఈరోజే చనిపోతావంటే నీకు అప్పచెప్పిన పని చెప్పండి. సమాప్తం చేశారా? లేదండి మా పిల్లలు పెళ్లి చేయాలి, కానీ ఇంకా అప్పులు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, గాడి కొనుక్కోవాలి. ఇవి కాదు దేవుడు అప్పచెప్పిన పనులు. సువార్త. నీకు చదువు రాకపోయినా నీ విన్నదాన్ని చెప్పాలి. నాకు ఒక చిన్న లాజిక్ చెప్పండి. పని చేయగలిగి చేయకపోతే ఏమంటారు చెప్పండి? బాగా చారిత్రలు బాగున్నాయి, ఓ రోజు 3 ఫుడ్లు తింటాము. పనికి పోకుండా అడ్డగోలుగా తిరిగి వచ్చేది, తిరిగేది ఏమంటారు చెప్పండి? ఏమంటారు? తల్లిదండ్రులు ఏమంటారు? ఏమంటారు? ఇంత పిల్లగాడు కూడా రెస్పెక్ట్ ఇస్తాడా? ఇంటికి పోతే తిన్నకే అంటే ఏమంటారు? చిన్న పని చేసి వచ్చి నీకు ఎట్లా అంటారు లేదు చెప్పండి? అంటారు కదా. వారి పనికి రానోడా తిరిగి వాడు అంటారు. మరి మీకు చదువు వచ్చి చదవకపోతే, పాటలు పాడడానికి వచ్చి పాడకపోతే, విన్నదాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చి చెప్పకపోతే దేవుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి నాకు. ఏమంటాడు? మంచిది, మంచి నమ్మకం కలిగి ఉన్నారు అంటారా?